హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 70. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అన్నయ్య, అడగమంటావా ఏం గిఫ్ట్ కావాలో? అడుగు అంటాడు అభి. నాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం వద్దు. స్వీటీ ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉండేలా చూసుకుంటా అని ప్రామిస్ చేయండి. అలాగే అభి అన్నయ్యని నువ్వు కూడా అంతే బాగా చూసుకుని తొందరగా నా కళ్ళున్నిస్తే నా కూతురికి చేసుకుంటా చాలు. అదే నాకు పెద్ద గిఫ్ట్ అంటుంది వేద. స్వీటీ అభి ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ, అలాగే వదినమ్మా, మీ అన్నయ్యని బాగా చూసుకుంటా. అలాగే తొందరగా నీకు అల్లుణ్ణిస్తాను. కానీ నువ్వు కూడా కోడల్ని తీసుకొచ్చే ప్లాన్ చేయండి అంటూ వేదాన్ని టీస్ చేస్తుంది. రుద్ర వైపు ఓరగా చూస్తుంటే చిన్నగా ఐవింగ్ చేసి, ఓయ్, నా చెల్లిని ఎంతసేపు బయటనే నిలబెడతావు? తొందరగా కానివ్వు. అక్కడ మీ అన్నయ్య కూడా బయట వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రోగ్రాం అయితే అక్కడికి వెళ్దాం అంటాడు. ఓకే ఓకే, రండి, కుడికాలు ముందు లోపల పెట్టి రండి అని తను అడ్డు తప్పుకుంటుంది. అభి స్వీటీ చేయి పట్టుకొని కుడికాలు లోపల పెట్టి తీసుకొని వెళ్తాడు. రుద్ర వేద కూడా వాళ్ళ వెనకే వెళ్తారు. లోపలికి వెళ్ళి హాల్ చుట్టూ చూస్తూ చాలా బాగుంది అని ముందు దేవుడి దగ్గర దీపం పెట్టిస్తుంది. సరే స్వీటీ, మీరు ఫ్రెష్ అయ్యి తినేసి రెస్ట్ తీసుకోండి. మేము రేపు మార్నింగ్ వస్తాం, ఓకేనా? ఫుడ్ డ్రైవర్తో పంపిస్తాను అని చెప్పేసి స్వీటీని హక్ చేసుకుని బాయ్, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఇద్దరికి అంటుంటే రుద్ర కూడా అభిని హక్ చేసుకుని బాయ్ రా, మేం లేమని వేషాలు వేయవు కదా, ఇంకా దానికి టైం ఉంది అని చెప్పి నవ్వుతూ వేదాన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు. వాళ్ళు వెళ్ళగానే స్వీటీని హక్ చేసుకుని ఐఎమ్ సో హ్యాపీరా, ఇల్లు ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అడుగుతుంటే చాలా బాగుంది అభి, నాకు చాలా నచ్చింది. ఇక్కడే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇల్లు చూడటానికి లోపలికి వెళ్తుంది. మొత్తం చూసి మరి మన రూమ్ ఎక్కడా అని అడుగుతుంటే స్వీటీని రెండు చేతులతో ఎత్తుకొని పైన ఉన్న రూమ్కి తీసుకుని వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకొని వెళ్ళి, ఇదే మన రూమ్, ఎలా ఉంది, నీకు ఓకేనా? లేకపోతే ఏమైనా చేంజ్ చేయిద్దాం అంటాడు అభి. పెద్ద రూమ్, కింగ్ సైడ్ బెడ్, పక్కన బాల్కనీలో చెట్లు, చిన్న సైజ్ గార్డెన్ లాగా ఉంటుంది. బాల్కనీ కూడా వావ్ అభి, చాలా బాగుంది. అన్నింట్లో ఈ బాల్కనీ చాలా నచ్చేసింది. నా కోసమే స్పెషల్గా చేయించావా? హ్మ్, నీకు బాల్కనీలో ఎక్కువ టైం స్పెండ్ చేయటం అలవాటు కదా, అందుకే అది మాత్రం స్పెషల్గా ఇలాగే కావాలని చెప్పి చేయించాను అంటాడు అభి. థ్యాంక్స్ అభి అంటూ కొద్దిసేపు అక్కడే ఉండి ఇద్దరు ఫ్రెష్ అవుతారు. వేద పంపించిన ఫుడ్ లైట్గా తినేసి బాగా అలసిపోవటంతో హాయిగా పడుకుంటారు. ఆనందంతో పడుకున్న వెంటనే ఇద్దరికి నిద్ర పట్టేస్తుంది. వేద రుద్ర వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి వైదిక్ రోజీ బయటే ఉంటారు. సారీ సారీ, వెయిట్ చేయించాను అని వాళ్ళకి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్తుంది. దేవుడి దగ్గర దీపం పెట్టించి ఇక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవుతారు. వేద ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రుద్ర బాల్కనీలో ఒంటరిగా నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి బావా అంటూ వెళ్ళి రుద్ర భుజం మీద చేయి వేస్తుంది. వేద స్పర్శకి తల తిప్పి చూస్తే ఏమైంది బావా, డల్గా ఉన్నావు, స్వీటీ కోసమా అని అంటుంటే వేదాన్ని హక్ చేసుకుని ఇప్పుడు ఎంతైనా పరా ఇంటి పిల్ల అయిపోయింది కదా, కొంచెం బాధగా ఉంది. మమ్మీ డాడీ వాళ్ళు ఉంటే ఈ టైంలో ఎంత బాగుండేది, ఈరోజు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. పెళ్ళిలో వాళ్ళు లేని లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు కదరా అంటుంటే నిజమే బావా, వాళ్ళు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఉంది. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఈరోజు అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. వీటన్నింటికి కారణమైన వాళ్ళని అస్సలు వదలద్దు బావా. అవును, వాళ్ళ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ విక్రాంత్ రిలీజ్ అయి ఉంటాడు కదా, అంటే ఇప్పుడు బయటే ఉండుంటాడు. ఖచ్చితంగా మన కోసం, ముఖ్యంగా వాడు జైలుకి వెళ్ళటానికి కారణమైన ఆదిత్య మీద పగ పెంచుకొని ఉండుంటాడు. ఏదో ఒకటి చేయాలి అని ఇప్పటికే ప్లాన్ చేసి ఉండొచ్చు అని వణికిపోతుంది. వేద అలా వణకటం చూసి శ్రీ, ఎందుకంత భయపడుతున్నావు? అప్పుడంటే నీ దగ్గర నేను లేను, కానీ ఇప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను. ఎవ్వరికీ ఏం కాదు, ఎవరికి ఏం కానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఆల్రెడీ వాడు బయటికి వచ్చిన నుండి మన వాళ్ళు వాడి మీద కన్ను వేసి ఉంచారు. వాడు ఏం చేస్తున్నా నెక్స్ట్ మినిట్ మనకు తెలిసిపోతుంది. సో డోంట్ వరీ. మనం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నామో కూడా వాడికి ఇంకా తెలీదు. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ వాడికి అంత ఈజీ కాదు. వాడికి అడుగడుగున మన వాళ్ళు అడ్డుగా వస్తారు. వాడేం చేయలేడు.
వాడు చేసే లోపల వాడికి నేను చెక్ పెడతా. ఎప్పుడు ఎక్కడ చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. వాడికి, వాడి తండ్రికి మనం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. సో, నువ్వు కంగారు పడుతూ కూర్చోకు. నువ్వు కూల్‌గా ఉండు. ఆదిత్య కూడా ఏం కాదు. సెక్యూరిటీ అరేంజ్ చేశాను. సరేనా? నువ్విప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు. నా కోసం అంటూ వేదాన్ని దగ్గరికి లాక్కుంటూ, మీకోసమా? మీకోసం నేనేం ఆలోచించాలి? అంటూ రుద్ర మెడ చుట్టూ చేతులు వేస్తుంది వేద. ఇందాక నా చెల్లి ఏమడిగింది? తొందరగా కోడలు కావాలి అని అడిగింది కదా! స్వీటీకి మా డాడీ పుడతాడు. మనకి మా మమ్మీ పుడుతుంది. వాళ్ళని మళ్ళీ ఒక్కటి చేయాలి కదా! చెయ్యాలి అంటే మనం కష్టపడాలి కదా! అంటూ తన మీసాలతో వేద బుగ్గల మీద రాస్తుంటాడు. నేనెప్పుడో రెడీ. మీరే లేట్ బావగారు అంటూ రాగం తీస్తూ రుద్ర మీసం మీద చిరు ముద్దు అద్దుతుంది. వేద కింది పెదవిని కిస్ చేస్తూ, బాగా ముదిరిపోయావే. ఆ టైం వచ్చినప్పుడు కూడా ఇంతే ధైర్యంగా ఉండు. ముట్టుకుంటే ముడుచుకుపోవటాలు చేస్తే అప్పుడు చెప్తాను ఈ సంగతి అంటూ వేదాన్ని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి హాయిగా వేద ఎద మీద పడుకుంటాడు. ఉదయం లేచి అందరూ అభి వాళ్ళ ఇంటికి వెళ్తారు. నలుగురి చేత అక్కడే సత్యనారాయణ వ్రతం చేయించిన తర్వాత ఆ పూట అందరూ అక్కడే భోజనం చేస్తారు. ఇంకేంటి మరి, పెళ్ళైపోయింది ఇద్దరికి. ఓ మంచి ముహూర్తం పెట్టేస్తా. వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడతారు అంటుంటే, ఆల్రెడీ చూపించాను. రేపు రాత్రి వీళ్ళకి మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారు. రేపు ఏర్పాట్లు చేద్దాం అంటుంది వనజ. ఇక అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ రోజు అక్కడ గడిపేస్తారు. నైట్ అందరూ పడుకున్న తర్వాత వైదిక్ లేచి పిల్లిలాగా నడుచుకుంటూ రోజీ ఉన్న గదికి వెళ్దామని వెళ్తాడు. కానీ అభి ఇల్లు వైదిక్కి కొత్త కాబట్టి పొరపాటున వనజ గారు పడుకున్న రూమ్కి వెళ్ళి నిండుగా దుప్పటి కప్పుకున్న వనజ గారి దగ్గరికి వెళ్ళి రోజీ అనుకొని, రోజీ రోజీ అని మెల్లిగా గుసగుసగా పిలుస్తూ, ఏంటే ఈ నిద్ర? అక్కడ నాకు నిద్ర రాక ఏడుస్తుంటే నువ్వు మాత్రం కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ లాగా ఎంత మొద్దు నిద్రపోయావే. అక్కడ మొగుడు ఒంటరిగా ఉన్నాడు. వాడు పడుకున్నాడో లేదో కూడా చూడకుండా గుర్రుపెట్టి ఎలా పడుకుందో చూడు. అరే, అక్కడ నా మొగుడు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నేనెళ్ళి ఓ ముద్దిద్దామన్న జ్ఞానం కూడా లేదు. పంది, పైగా డాక్టరు. ఏ తెలివి లేదు. నేను ఇంతలా అరుస్తుంటే నీకు నిద్ర ఎలా పడుతుంది అని దుప్పట్లాగేస్తాడు. అంతే. అక్కడున్న వనజని చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతాడు. వనజ లేచి లైట్ ఆన్ చేసి సీరియస్గా చూస్తుంటే, హీ హీ హీ, మమ్మీ నువ్వేంటి ఇక్కడ అని మెల్లిగా లేచి ఎస్కేప్ అవటానికి చూస్తుంటే వైదిక్ చెవి పట్టుకొని, ఎక్కడికి వెళ్ళేది? హా మమ్మీ, అది అది రోజీ అనుకొని వచ్చాను. నువ్వు అనుకోలేదు. సారీ సారీ మమ్మీ, ప్లీజ్ వదిలేయి అంటుంటే, సిగ్గు లేదు? ఇంకా టైం ఉందని చెప్పాను కదా, ఏంటి ఈ వేషాలు? ఇంత రాత్రి రోజీ దగ్గరికి వెళ్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు విరిచేస్తాయేమనుకుంటున్నావు? రేపటి ముహూర్తం పోస్ట్ పోన్ చేసి నెల రోజులకి పెట్టించి నిన్ను రూమ్లో లాక్ చేస్తా అని బెదిరిస్తుంటే, అమ్మ మమ్మీ అంత పని చేయకు, బుద్ధిగా ఉంటాను, వెళ్ళి పడుకుంటా. లేదంటే ఈ ఒక్కరోజు కక్కుర్తి పడితే నెల రోజులు చెక్కబదులు చేస్తూ కూర్చోవాలి. అమ్మో, అంత పని చేస్తే నా వల్ల కాదు. అసలే చాలా ప్లాన్ చేసుకున్నా. బాయ్, గుడ్ నైట్ మమ్మీ అంటూ తుర్రున పారిపోయి వెళ్ళి బుద్ధిగా పడుకుంటాడు. కొడుకు వేషాలు చూసి వనజ నవ్వుకుంటుంటే, ఏంటోయ్ నీ కొడుకు వేషాలు చూసి నవ్వుతున్నావు? నీ కొడుకు రేపటి వరకు ఆగలేకపోతున్నాడు అంటాడు పక్కనున్న వినోద్. అన్నీ మీ పోలికలే. మీరు మాత్రం ఏం తక్కువ? మీరు పెళ్ళైన రాత్రి హవ్వ హవ్వ మా వాళ్ళందరూ ఉన్నారని భయం కూడా లేకుండా నా గదిలోకి రాలేదా అంటూ అప్పటి వాటి గురించి దెప్పుతుంది. ఆ రోజుని గుర్తు చేసుకుని వినోద్ నవ్వుతుంటే ముందు చిరుకోపంగా చూసిన తర్వాత భర్త నవ్వుతో జత కలుపుతుంది. వాళ్ళ పెళ్లి విషయాలు గుర్తు చేసుకొని కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది కదా అండి. మొన్నే పెళ్ళయి మన పిల్లలు మన గుండెల మీద ఆడుకున్నట్టుంది. కానీ అప్పుడే పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు పుట్టే సమయం వచ్చేసింది. చూస్తూ చూస్తూ ఏళ్ళు గడిచిపోయాయి. ఎప్పటికీ నా బిడ్డలు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. వేదాకి పిల్లలు పుడితే ఎత్తుకొని ఆడించాలనుందండి అని వాళ్ళ మధ్యలో పడుకున్న దియా తల నిమురుతూ చెప్తుంది. తప్పకుండా ఆ రోజు తొందరలోనే వస్తుంది. పడుకో, మళ్ళీ పొద్దున్నే లేవాలి అంటూ భార్యని జోకొడతాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ అభికి వాళ్ళ ఇంట్లో కార్యం ఏర్పాట్లు చేస్తుంటే రోజీ వాళ్ళింట్లో వైదిక కార్యానికి ఏర్పాట్లు చేస్తుంటారు. దర్శిని వేద కలిసి స్వీటీకి చీర కట్టి సింపుల్గా రెడీ చేస్తారు. స్వీటీ అద్దంలో చూసుకుంటుంటే, ఏంటి మేడం ఎక్కువ జ్యువెలరీ వేయలేదేంటి అనుకుంటున్నావా? ఏం లేదు,
అవన్నీ వేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకే వేయలేదు అని అల్లరిగా కన్ను కొట్టి చెప్తుంది వేద. పో వదినా అని సిగ్గుపడుతుంటే, ఈ సిగ్గు కొంచెం సేపు దాచుకో, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాక ఎంతైనా సిగ్గుపడు, కానీ ఆ సిగ్గుతో మా అన్నయ్యని టెన్షన్ పెట్టకు అని అంటూ టీస్ చేస్తూ ఉంటే, అయిందా అంటూ వనజ వచ్చి, ముద్దుగా ఉన్నావు బంగారం అని నుదుటిన ముద్దు పెట్టి పాల గ్లాస్ చేతికిచ్చి, సంతోషంగా ఉండు తల్లి అని తల్లిలా జాగ్రత్తలు చెప్పి, వెళ్ళు టైం అవుతుంది, అభి వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పగానే, అలాగే అత్త అని ముందుకు వెళ్తుంది. వేద రూమ్ వరకు వదిలి ఆల్ ది బెస్ట్ అని అక్కడి నుండి కిందికి వచ్చేస్తుంది. డోర్ తెరవాలంటే స్వీటీ చేతులు షివర్ అవుతున్నాయి. ఎంత తెలిసిన వాడైనా ప్రేమించిన వాడైనా ఈ టైంలో సహజంగా ఆడపిల్లకున్న సిగ్గు బిడియం స్వీటీలో కూడా ఉండటంతో అడుగు ముందుకు పడటం లేదు. అభి వెయిట్ చేస్తూ ఉంటాడు అని ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. లోపల అడుగు పెట్టగానే గుప్పున మల్లెపూల వాసన ముక్కు పుటాలకి తగులుతూ మత్తెక్కిస్తుంది. స్వీటీ కోసం చూస్తున్న అభికి డోర్ సౌండ్ విని తల తిప్పి చూస్తాడు. వైట్ ప్లెయిన్ శారీలో రతిదేవతలా ఉన్న స్వీటీని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. సింగిల్ పళ్ళు, మెడలో పచ్చగా మెరుస్తున్న తాలిబొట్టు, చిన్న డైమండ్ సెట్, చెవులకి జంకీలు, చేతులకి గల్లు గల్లుమంటూ సవ్వడి చేస్తున్న గాజులు, సిగ్గుతో వాల్చేసిన అందమైన నయనాలు, ఎర్రటి పెదాలు సిగ్గుతో వణుకుతున్నాయి. ఒక్కో అడుగు వేస్తూ స్వీటీని చేరుకొని స్వీటీ మొహాన్ని దోసిట్లోకి తీసుకుని నుదుటన ముద్దు పెట్టి, థ్యాంక్స్ బంగారం, నీ లైఫ్లో నాకు ప్లేస్ ఇచ్చినందుకు అని చెప్తుంటే, నువ్వు కాదు నేను థ్యాంక్స్ చెప్పాలి అభి, ఐఎమ్ సో లక్కీ నీలాంటి హస్బెండ్ దొరికినందుకు అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి, రాత్రంతా కబుర్లతో గడిపేద్దామా, లేకపోతే ఏమైనా ఉందా అని చిలిపిగా చూస్తుంటే, నీ ఇష్టం, ముందు పాలు తాగు అంటూ అభి నోటి దగ్గర పెడుతుంది. ముందు నువ్వు అవి తాగితేనే స్వీట్గా మారిపోతాయంటూ గ్లాసు స్వీటీ నోటికి అందిస్తాడు. సిగ్గుపడుతూనే అభి అందించిన పాలు సగం తాగి అభి వైపు చూస్తుంది. స్వీటీ చూపు అర్థమయ్యి మిగతా సగం తాగి పక్కన పెట్టి స్వీటీ పెదాల కంటిన పాల నురగని చూసి స్వీటీని దగ్గరికి లాక్కొని తన పెదాలతో తుడుస్తాడు. అభి పెదాల తడి తగలగానే స్వీటీ తమకంగా అంటూ మొలుగుతో తన పిడికితో చీరని బంధిస్తుంది. స్వీటీ నోటి నుంచి వచ్చిన సౌండ్స్ అభిని ఇంకా రెచ్చగొడుతుంటే, ఎర్రగా ఊరిస్తున్న స్వీటీ పెదాలు అందుకొని ముద్దు పెడుతూ తనలో ఉన్న మధువుని దోచుకుంటూ స్వీటీని మెల్లిగా బెడ్ మీదకి చేరుస్తాడు. స్వీటీ నడుం దగ్గర చీరని తప్పించి తమలపాకు లాంటి పల్చగా ఉన్న నడుం మీద మీసాలతో రుద్దుతూ, స్వీటీ స్టార్ట్ చేద్దామా, ఇక నా వల్ల కాదు అంటూ ముద్దులు పెడుతూ స్వీటీ వైపు చూస్తాడు తన పర్మిషన్ కోసం. చిన్నగా కళ్ళార్పి తనకిష్టమే అని చెప్తుంది. స్వీటీ నుండి వాళ్ళు దూరం చేస్తూ ఉంటే, అభి లైట్ ప్లీజ్ అంటుంది. నేనే కదరా ఉండని అని అభి అంటుంటే, ప్లీజ్ అంటుంది. ఓకే అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి, ఓకేనా, కంఫర్ట్గా ఉందా అంటాడు తన బుగ్గ మీద ముద్దు పెడుతూ. స్వీటీ అనువనువు పేదాలతో ముద్దు పెడుతూ వాళ్ళు దూరం చేసి స్వీటీలో కలిసిపోయి స్వీటీకి తీయని బాధని రుచి చూపిస్తాడు. తర్వాత ఒళ్ళంతా చెమటలతో స్వీటీ ఎద మీద వాలి, థ్యాంక్స్ బంగారం, ఈరోజు నేను లైఫ్లో మర్చిపోను, మోస్ట్ మెమరబుల్ డే అంటూ నుదుటిన ముద్దు పెట్టి పెదవి దగ్గర చూసి పెయిన్గా ఉందా అంటుంటే, స్వీట్ పెయిన్ అంటూ అభి గుండె మీద కిస్ చేసి ఎద మీద పడుకుంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి జోకుడుతూ స్వీటీని చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు అభి. ఆ తర్వాత కట్ చేస్తే రోజీ ఇంకా రాలేదని అటు ఇటు తిరుగుతూ వైద్యకి ఎదురు చూస్తూ ఉంటే, తన ఎదురు చూపులు ఫలించి రోజీ రూమ్లోకి అడుగు పెడుతుంది. రోజీని ట్రాన్స్పరెంట్ శారీలో చూసి ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా డోర్ లాక్ చేసి రోజీని ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చి లైట్ ఆఫ్ చేస్తాడు. వైదిక్ స్పీడ్ చూసి, ఏంటి మీరు ఇంత స్పీడ్ అంటుంటే, హలో డాక్టర్ పాప, మన నుండి స్లో సాఫ్ట్నెస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు బేబ్ అంటూ ముద్దు ముచ్చట్లు చెప్తూ రోజీతో అల్లరిగా ఆటలాడుతూ తనలో కల్పించుకొని రోజీకి తీయని బాధని రుచి చూపిస్తాడు. నైట్ మొదలుపెట్టిన వైదిక్ తెల్లవారిన రోజుని వదలకపోవటం చూసి, అమ్మ బాబోయ్, మీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది, అసలు గ్యాప్ కూడా ఇవ్వటం లేదు నైట్ నుండి, ఆల్రెడీ తెల్లారిపోయింది, ఇక నా వల్ల కాదు, నాలో ఎనర్జీ లెవెల్స్ మొత్తం పడిపోయాయి, కొద్దిసేపు అయినా నన్ను పడుకోనివ్వు వైదు అని ఏడుపు మొహం పెట్టగానే, హాహా అని అందంగా నవ్వేస్తూ, నీ ఎనర్జీ మొత్తం నేనే తీసుకున్నా కదా బేబ్, అందుకే ఇంత యాక్టివ్గా ఉన్నా, ఇంకో రౌండ్ వేసుకుందామే, ఎంత తాగినా దాహం తీరటం లేదు, ఇంత అందంగా ఎలా పుట్టావే, మా అత్త మామకి థ్యాంక్స్ చెప్పాలి,
ఈ బొమ్మని భూమి మీదికి తెచ్చినందుకు అంటూ రోజుని మీదికి లాక్కుంటుంటే, రసికరాజా కొద్దిసేపు పడుకుంటా, మళ్ళీ నైట్ నీ ఇష్టం, ఇప్పుడు మాత్రం పడుకోనివ్వు అని దుప్పటి లాక్కొని నిండా కప్పుకొని పడుకుంటుంది రోజీ. వైది కూడా అందులోకి దూరి తన చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకోగానే నిద్ర పడుతుంది. అలసిన దేహాలకి మధ్యాహ్నం వరకు మెలకువ రాదు. ఎప్పటికో మధ్యాహ్నం లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి కడుపులో ఎలుకల సౌండ్స్ చేస్తుంటే టిఫిన్ పొట్టలో వేసుకుంటారు. అక్కడ స్వీటీ అభికి కూడా ఎప్పటికో మెలకువ వస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి టైం చూసిన అభి, ఓ గాడ్, ఇంత టైం అయిందా, అసలు మెలకువే రాలేదు అనుకొని రుద్ర నుండి మెసేజ్ వస్తే ఓపెన్ చేస్తాడు. మేం వెళ్తున్నాం, ఎంజాయ్ 2 days, ఇంట్లో నుండి బయటికి వెళ్ళకండి, ఏదైనా ఉంటే కాల్ చేయి అని. చిన్నగా నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టి పక్కన ముద్దుగా పడుకున్న స్వీటీని చూస్తూ గుడ్ మార్నింగ్ బేబీ అని నైట్ జరిగింది తలుచుకొని తనలో తానే నవ్వుకుంటాడు. స్వీటీ మెడ మీద తను చేసిన గాయం చూసి, ఓ, ఇంతలా ఎలా బిహేవ్ చేశాను అని గాయం మీద చేత్తో తడుముతూ సారీరా అని అక్కడ ముద్దు పెట్టి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అని దుప్పటి తీసి చూస్తాడు. నడుం దగ్గర కూడా ఉండటంతో తన మీద తనకే కోపం వస్తుంది. షిట్, నాకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఈసారి జాగ్రత్తగా ఉండాలి అనుకుని కబోర్డ్లో నుండి ఆయింట్మెంట్ తెచ్చి రాస్తాడు. అభి కళ్ళల్లో సన్నగా తడి వచ్చి చేరుతుంది. అభి చేతి స్పర్శ తగిలి కళ్ళు తెరిచి అభి కళ్ళు చూసి, ఏమైంది అభి, ఈ నీళ్ళేంటి అని కంగారు పడుతుంటే, సారీరా, సో సారీ, పెయిన్గా ఉందా అంటుంటే అభి దేని గురించి అంటున్నాడో అర్థమయ్యి చిన్నగా నవ్వుతూ, దీనికే ఇలా బాధపడుతున్నావా నా బంగారు కొండ, ఇవన్నీ కామన్ అభి, నాకు కొంచెం కూడా పెయిన్ లేదు, అవి నాకు స్వీట్ మెమొరీస్, నువ్వు ఇచ్చిన స్వీట్ గిఫ్ట్స్, వాటిని చూస్తే నాకు పెయిన్ కాదు స్వీట్ పెయిన్ వస్తుంది అని అల్లరిగా కన్ను కొట్టి అభి నుదుటిన ముద్దు పెడుతుంటే, అల్లరి రాక్షసి, రాత్రి అంత సిగ్గుపడ్డావు, ఇప్పుడేమైంది ఆ సిగ్గు అంటుంటే చిన్నగా నవ్వి రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, ఎత్తుకొని వెళ్ళవా అని చేతులు చాపుతుంది. రాక్షసి అని ఎత్తుకొని రెస్ట్ రూమ్లో దింపి ఫ్రెష్ అయ్యిరా, నేను పక్కన రూమ్లో ఫ్రెష్ అవుతాను, చాలా టైం అయింది, టిఫిన్ చేద్దాం, అసలే ఈ టైంలో చాలా ఎనర్జీ కావాలి కదా అంటూ కన్ను కొట్టు వెళ్తుంటే, ఈడియట్, సిగ్గులేదు అని నవ్వుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి టిఫిన్ సర్వ్ చేస్తూ ఉంటాడు అభి. రారా అంటూ స్వీటీని కూర్చోబెట్టి తాను తినిపిస్తూ ఉంటే, ఐ లవ్ యూ అభి అని స్వీటీ కూడా అభికి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే స్వీటీ ఫోన్ మోగుతుంది. ఎవరు చేశారు అని వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.